మౌలి వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్స్తో నేను షేర్ చేసుకోబోయే రెసిపీ వచ్చేసి నవరాత్రుల్లో 3వ రోజు అమ్మవారికి ప్రసాదంగా నివేదించే కొబ్బరన్నాన్ని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ముందుగా ఒక కప్పు రైస్ అయితే తీసుకున్నాను. అదేనండి బియ్యాన్ని తీసుకుని దాన్ని 2 సార్లు కడిగేసుకుని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు ఒక పూర్తి కొబ్బరికాయ అయితే తీసుకున్నానండి. దాన్ని ఇలా చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు ఆ కొబ్బరి ముక్కల్ని మిక్సీ జార్లోకి వేసేసుకుని ఒకసారి మిక్సీ పట్టేద్దాం. మిక్సీ పట్టిన చూస్తే ఇలా ఉంది. ఇప్పుడు అందులోని ఒక కప్పు నీళ్ళు అయితే వేసుకుంటున్నానండి. నీళ్లు వేసుకుని మరొకసారి మిక్సీ పట్టేద్దాం. ఇలా మిక్సీ పట్టిన తర్వాత చూస్తే మనకి కొబ్బరి పాలు అయితే రెడీ అయిపోయాయండి. చూసారా, చిక్కటి కొబ్బరి పాలు. ఇప్పుడు దీన్ని మనం ఫిల్టర్ చేసేసుకుందాం. ఈ ఫిల్టర్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ మనం కొబ్బరిని మిక్సీ పట్టేద్దామండి. ఒక కప్పు వాటర్ పోసుకుని ఇలా మిక్సీ పట్టడం వల్ల మనకి చిక్కటి కొబ్బరి పాలు అయితే వచ్చేస్తాయి. నేను 2 సార్లు మిక్సీ పట్టేసి కొబ్బరి పాలు అయితే తీసాను. మీలో ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. చూడండి, కొబ్బరి పాలు అయితే రెడీ అయిపోయాయి. చిక్కగా భలే ఉన్నాయి. సో ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు కుక్కర్ తీసుకుని మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ని అయితే అందులో వేసేసుకుందామండి. వేసేసుకుని మనం కొబ్బరి పాలు తీసుకున్నాం కదా, అవి 2 కప్పులు ఉన్నాయండి. 1 కప్పు రైస్కి 2 కప్పుల కొబ్బరి పాలు అయితే పడుతున్నాయండి. సో మొత్తం కొబ్బరి పాలను ఒక 2 కప్పులు వచ్చినాయి. 2 కప్పులు కొబ్బరి పాలు కూడా యాడ్ చేసేసుకున్నాను అందులోని రైస్లోని. ఇప్పుడు అందులోని రుచికి సరిపడగా ఉప్పు కూడా వేసేసుకుని ఒకసారి కలిపేసుకుందాము. ఇప్పుడు ఒకసారి ఇలా కలిపేసుకున్నాం కదా, మూత పెట్టేసుకుందామండి. మూత పెట్టేసుకుని స్టవ్ వెలిగించి స్టవ్ పైన మనం కుక్కర్ పెట్టేసుకుందాము. 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. 3 విజిల్స్ అండి. 3 విజిల్స్ వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కకు దించేసుకుందామండి. ఈ ప్రెషర్ పోయేలోగానే మనం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే యాడ్ చేసుకుంటున్నానండి. అందులోనే 1 టేబుల్ స్పూను వేరుశనగ గుళ్ళు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు 1 నిమిషం ఫ్రై చేసుకుందాము. చాలా సింపుల్గా అయిపోతుందండి. 10 నుంచి 15 నిమిషాల్లో కొబ్బరన్నం అయితే రెడీ అయిపోతుంది. ఇలా కొద్దిగా వేగిన తర్వాత అందులోనే 1 టేబుల్ స్పూను జీడిపప్పు అయితే వేసుకుంటున్నాను. జీడిపప్పు వేసుకుని ఒకసారి కలిపేసుకుని అందులోనే ఒక 3 పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని వేసుకుంటున్నానండి. వేసుకుని అవి ఫ్రై అయ్యేదాకా కలుపుకుందాం. ఇప్పుడు అందులోని ఒక 1/2 స్పూను ఆవాలు, 3 పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని వేసుకుంటున్నానండి. అలాగే కొద్దిగా కరివేపాకు వేసేసి తాలింపు కమ్మటి వాసన వచ్చేదాకా వేపుకుందాము. కమ్మటి వాసన వచ్చి పోపులన్నీ వేగిపోయిన తర్వాత అందులోని ఒక 1/2 కప్పు కొబ్బరి తురుము అయితే యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకుని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుందామండి. నెయ్యి అంతా కూడా కొబ్బరి అబ్జర్వ్ చేసేసుకుంటుంది. 2 నిమిషాలు ఫ్రై చేసేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించేసుకుందామండి. మనం ముందుగానే కుక్కర్ పెట్టేసుకున్నాం కాబట్టి కొబ్బరి అన్నం అయితే రెడీ అయిపోయింది. చూసారా, చక్కగా ఉడికిపోయింది. ఒకసారి దాన్ని కలుపుకుందాము. చూడండి, పొడిపొడిలాడుతూ భలే ఉంది కదా. ఇప్పుడు అందులోని మనం ముందుగా వేయించుకున్న పోపులన్నీ వేసేసుకుందామండి. ఒకసారి మిక్స్ చేసేసుకుని అమ్మవారికి ప్రసాదంగా నివేదించడమే. చాలా సింపుల్గా అయితే మన కొబ్బరన్నం రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.